ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మే 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాజమండ్రి నగరంలో స్థానిక నెహ్రూ నగర్ వద్ద ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ అధ్యక్షతన జమాయత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హిమాయత్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐవైఎం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో యువత చెడు వ్యసనాలను, మద్యం, జూదం, అశ్లీలం, చెడు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, దేశం పట్ల, సమాజం పట్ల సోదర భావం, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలన్నారు. యూత్ మూవ్మెంట్ ఇవాళ 13వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా రాజమండ్రిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఐడియల్ యూత్ మూవ్మెంట్ చీఫ్ ప్యాట్రన్ సభ్యులైనటువంటి జనాబ్ హిమాయతుద్దీన్ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ జెండా నైతికతకి, చైతన్యానికి, ఆదర్శ ఉద్యమానికి ఈ జెండా మా ఎజెండాగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఒక రాంగ్ డైరెక్షన్లో అందరూ కూడా ఉపయోగిస్తున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఐడియల్ యూత్ మూవ్మెంట్ దీనికి వ్యతిరేకంగా యువకుల యొక్క శక్తి సామర్థ్యాన్ని ఆదర్శవంతంగా ఉపయోగించాలని, దాని ద్వారా దేశానికి ఒక ఉన్నతమైనటువంటి శక్తి సామర్థ్యాలను అందించేటువంటి విధంగా ఐడియల్ యూత్ మూవ్మెంట్ కృషి చేస్తూ ఉంది. ఇవాళ ఫేక్ న్యూసెస్ ద్వారా సమాజంలో అశాంతిని, అలజడుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఐడియల్ యూత్ మూవ్మెంట్ రియల్ స్టోరీస్ని, ఆ ఫేక్ న్యూస్ని ఐడెంటిఫై చేసి దాని నుంచి బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆదర్శ యువకుల ఉద్యమం దీని 13వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రోజున మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మహాశైలారా, మీ అందరికీ కూడా తెలుసు, దేశానికి వెన్నెముక యువతరం. ఆ యువతరానికే ఈ రోజున వెన్నెముక లేని పరిస్థితి మనం చూస్తున్నాము. కొంతమంది యువకులు మరి రకరకాల అలవాట్లకు లోనైపోయి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే మరికొంతమంది రాజకీయ నాయకుల క్రీడలో పాములుగా మారి మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా, మరి సంఘ విద్రోహ శత్రువుగా మారడం కూడా మనం చూస్తున్నాం. మరికొంతమంది బెట్టింగ్లో లేకపోతే ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయి మరి తల్లిదండ్రులకు